హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను క్యాంటీన్కి హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అవ్వడం అంటే ఏముంది, డ్రెస్ వేసుకున్నా, ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, అండ్ బ్లాక్ స్టిక్కర్ పెట్టుకున్నా, ఇంకా కాజల్ ఒకటి పెట్టుకున్నా, అంతే. రెడీ అయిపోయాను. ఫుల్గా రెడీ అయిపోయి నేనైతే వెయిట్ చేస్తున్నాను. నేను ఎక్కడికెళ్ళినా హెయిర్ లీవ్ చేసుకొని వెళ్తాను. బట్ బయటకెళ్ళాక బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా చిరాకుగా ఉంది. అసలు ఎండ కూడా చాలా అంటే చాలా ఎక్కువ కాస్తుంది. సో గాయ్స్, నేనైతే రెడీ అయిపోయి ఏంటి పిచ్చి దాంట్లో గోక్కుంటున్నానని చూస్తున్నారు కదా. జుట్టు మొత్తం చిక్కులు పట్టేసాయి దానివల్లే. ఇంకా వచ్చేసి మమ్మీ వచ్చారు. ఇంకా నేనైతే మమ్మీ మీద అరుస్తున్నాను. ఒక్క నిమిషంలోనే ఎన్ని విధాలుగా మారుతున్నానో చూసారు కదా. చూడండి, అంతా అయిపోయాక హలో గాయ్స్ అంటున్నాను. సో నేను రెడీ అయిపోయాక టిఫిన్ తినడానికి అయితే బయటికి వెళ్ళాను. ఇంకా వచ్చేసి అమ్మ కారమట్లు ఇంకా ఉల్లి చట్నీ అయితే చేశారు. మమ్మీ కారమట్లు. నాకు కారమట్లు అంటే చాలా ఇష్టం. మీకు బిఫోర్ వీడియోస్లో కూడా చెప్పే ఉంటాను. ఇంకొచ్చేసి నేను చూడండి ఎలా తింటున్నానో అమ్మ అనుకుంటూ. నాకు చాలా ఇష్టం. అంటే కారమట్లు నేను చట్నీ లేకుండా కూడా తింటాను. చట్నీతో తిన్ను. చట్నీ లేకుండానే బాగుంటాయి అవి కారం కారంగా. ఇంకా నేను తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము. కార్లో నేను, బాబాయ్, అమ్మ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా బాబాయ్ అయితే డ్రైవ్ చేస్తున్నారు. మేము ఇంకా ఇప్పుడైతే కాన్లీ వరకు వెళ్ళాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇది కాన్లీ ఫార్మాసిటీ కంపెనీస్ అన్నీ ఇటువైపే ఉంటాయి. ఇంకొచ్చేసి మేము హాస్పిటల్కి వచ్చేసాం. ఇది వచ్చేసి బ్లడ్ టెస్ట్ సెంటర్ అనమాట. ఇక్కడ మనకి రిసెప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ మనకి టోకెన్స్ ఇస్తారు. అక్కడ మనం కార్డు తీసుకోవాలి. బ్లడ్ టెస్ట్కి అయితే డైరెక్ట్గా ఇక్కడే ఇచ్చేస్తారు. అండ్ ఇంకా మనం డాక్టర్కి చూపించుకోవాలంటే ఇక్కడ ఒక నంబర్ తీసుకొని బయటికి వెళ్ళి వెయిట్ చేయాలి. అక్కడ మనకి టోకెన్స్ ఇస్తారు. అప్పుడు మనకి డాక్టర్ నంబర్ ఇస్తారు. దాంతో మన నంబర్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఇంక ఇది వచ్చేసి పార్క్ అనమాట. పార్క్ నుంచి ఇక్కడ ఒక ఫ్యామిలీ వింగ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి క్యాంటీన్ వస్తుంది. ఇంటి దగ్గర కూడా తిన్నాను. ఇంకా నేను క్యాంటీన్లో కూడా టిఫిన్ చేశాను. దోశ తీసుకున్నా. బాగుంటుంది అక్కడ కూడా టిఫిన్. ఇంక ఇక్కడ వచ్చేసి మిర్రర్ బాగుంది కదా అని చెప్పి వీడియో అయితే తీసుకుంటున్నాను. అండ్ క్యాంటీన్ కూడా మార్చేశారు. ఇంకా మేము టిఫిన్ అయితే తినేసాక, యాక్చువల్లీ ఇది టిఫిన్ రిసెప్షన్ అనమాట. ఇక్కడ మనకి టోకెన్స్ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఈ లోపల అయితే మనం వెయిట్ చేయాలి. అక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి కదా, మన నంబర్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. మాది మెడికల్ ఆఫీసర్ 2, 3 ఇచ్చారు. ఇంకా మా నంబర్స్ వచ్చేసి 38 అండ్ 39. ఇంక ఇక్కడ వచ్చేసి బీపీ చెక్ చేస్తున్నారు. నేనైతే 2 times బీపీ చెక్ చేయించుకున్నాను. ఎందుకు అంటే మేడం చెప్పారు బీపీ చెక్ చేయించుకోమని. కానీ నాకు ట్యాబ్లెట్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. బీపీ నాకు ఒకసారి హై వచ్చింది, ఇంకొకసారి లో బీపీ వచ్చింది. ఇంకెక్కడ చూసారు కదా జేసీఓ, ఓఆర్ఎస్ అంటే ఏ క్యాడర్కి చెందిన వాళ్ళకి ఇక్కడ మెడిసిన్స్ ఇస్తారు. ఇంకా చూసారు కదా, ఇక్కడ వచ్చేసి నా బీపీ 136/62 ఫస్ట్ టైం చెక్ చేయించుకున్నాక. సెకండ్ టైం చెక్ చేయించుకున్నాక 96/89 అని వేశారు. అక్కడ కనిపించింది అయితే 89/59 ఎంతో చూపించింది. లో బీపీ చూపించింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది అని చెప్పారు. టాబ్లెట్స్ కూడా ఇవ్వలే. ఇంకొచ్చేసి మేము క్యాంటీన్కి వచ్చాము. చెప్పాను కదా, క్యాంటీన్లో వీడియో అయితే నాట్ అలౌడ్. ఇదైతే ఫస్ట్ అనమాట. ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్లో మనకి పేస్ట్, ఆయిల్స్, ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ మ్యాగీ అవన్నీ కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి చూసారు కదా, అంటే ఒక్కొక్కసారి మనకి స్టాక్ ఏమి ఉండదు, ఒక్కొక్కసారి స్టాక్ ఉంటుంది. మేమైతే బ్రషెస్ తీసుకున్నాం. ఇక్కడ అన్ని కంపెనీస్ చాలా తక్కువే ఉంటాయి. అంటే ఏది బాగుంటుందో అది మాత్రం ఉంటుంది.
ఏదైతే కంపెనీస్ ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ మేము కోల్గేట్ అయితే తీసుకున్నాము బ్రషెస్. బాగుంటుంది కదా అని చెప్పి. అంటే మిగిలినవన్నీ కొంచెం హార్డ్‌గా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. అందుకనే మేము ఎక్కువగా కోల్గేట్ ప్రిఫర్ చేస్తాను నేనైతే. మీరు కూడా ఏం ప్రిఫర్ చేస్తారో తెలీదు. అండ్ ఇక్కడొచ్చేసి పేస్ట్ తర్వాత బ్రషెస్, పేస్ట్, సోప్, సర్ఫ్ ఇవన్నీ స్టార్టింగ్‌లోనే ఉంటాయి. ఇంకిక్కడొచ్చేసి మనం బాస్కెట్ తీసుకుంటాం కదా! ఇంకా బాస్కెట్‌లో అయితే మనం వేసి అంటే కొన్ని సామాన్లు ముందుగా తీసుకొని మనం లైన్‌లో అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే లైన్ చాలా పెద్దదుంటది. ఆ లైన్‌లో మనం ముందుగా పెట్టుకుంటే తొందరగా అయిపోతది. అండ్ ఇక్కడొచ్చేసి నేను షూ పాలిష్ తీసుకున్నాను. షూ పాలిష్ ఒకటి, ఇంకా చాలా వస్తువులు తీసుకున్నా. ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. సో మీరు అసలు క్యాంటీన్‌లో ఎలా ఉంటాయి, ఏమో ఉంటాయి సేమ్ డీమార్ట్‌లానే ఉంటది. తీసుకో. నేను కొన్ని క్లిప్స్ అయితే తీశాను. అవి మీరు కూడా చూడొచ్చు. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా నచ్చుద్ది మీకు. ఐ మీన్ క్యాంటీన్‌లో కూడా ఎలా ఉంటది అన్నది అయితే వచ్చేయాలి అనుకుంటున్నాను. నేను కొన్ని క్లిప్స్ మాత్రం తీసుకున్నాను. చెప్పాను కదా వీడియో నాట్ అలౌడ్ అని చెప్పి. ఇక్కడ కూడా మనకి ఏదైనా తెలియకపోతే అక్కడ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నారు కదా, వాళ్ళైతే చెప్తారు మనకి ఇక్కడ ఎక్కడ ఏమి ఉన్నాయని చెప్పి. మనకి తెలియకపోతే వాళ్ళే తీసుకొచ్చేస్తారు. ఇంకా నేను మమ్మీ అయితే అవి పట్టుకొని సామాన్లు అయితే తీసుకుంటున్నా. సో గైస్ వీడియో అయితే చూసేయండి. ఇంకా చాలా ఉంటాయి. స్నాక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ. ఇది నేను లైన్లో పెట్టేసి వస్తాను. అమ్మ సర్ఫ్ ఎక్సెల్ లేదనుకోండి. ఉంది మమ్మీ, సర్ఫ్ ఎక్సెల్ ఇక్కడ ఉంది. తీసుకున్నా ఒకటే. పసుపు పొడి. మమ్మీ చెర్రీస్ తీసుకుంటావా? అనువాక్షు ఇంకేమైనా తీసుకుంటావా ఇక్కడ? రాక్ సాల్ట్ తీసుకుంటావా? మమ్మీ తీసుకున్నాం. బ్రౌన్ రైస్. ఎందుకు? అదే బ్రౌన్ షుగర్, పంచదార. కలర్ ఉంటుంది కానీ టేస్ట్ ఏముండదు. మీకు మంచిది ఇది. బెల్లం పౌడర్ తీసుకుంటావా?
సేమియా డబ్బు మమ్మీ అప్పడాలు తీసుకుంటావా? ఇదిగో మమ్మీ సీజర్ కావాలి. అగరబత్తులు ఇవన్నీ అగరబత్తులే. ఆ ప్లేట్స్ ఇవా. అమ్మ ఇవి ఉన్నాయి కదా. చూశాను కాబట్టి వచ్చా. ఓట్సా అవే చూస్తున్నా. ఈ ఉడకబెట్టుకునే అమ్మ తినచ్చు. ఏమో చూద్దాం ఆగు. అవి అమ్మ ఇది తీసుకోనా? పప్పులు అయ్యొద్దు రస్కు. ఖర్జూర్ ఒక నిమిషం ఆగు మమ్మీ, వాళ్ళకి చూస్తాను. సో గాయస్ ఇదంతా అయితే గ్రాసరీ సామాన్లు ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇంకా మేము పైకి వెళ్ళలేదు, పైన అయితే మిగిలిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. గ్రాసరీలో ఆయిల్, సోప్, సర్ఫ్ మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి, ఆల్ రౌండ్ అన్నీ స్నాక్స్తో సహా. ఇంకా మేము చేసిన షాపింగ్ అంతా చేసేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వెళ్ళే ముందు రిపోర్ట్స్ కూడా తీసుకొని వెళ్ళిపోయాం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి. అంతే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.